హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, చాలా రోజుల నుండి మీరందరూ అడుగుతున్నారు నర్సక్క అమ్మమ్మ ఇల్లు సీజన్ 2 చెయ్యరా అని. సో ఇవైతే బాగా పార్ట్స్ అయితే వెయ్యం దోస్తులు. ఒకవేళ డే బై డే పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఇక మాకు ఉన్న కాస్త టైంకి చేసి మీకోసం మార్నింగ్ 9 or 10 అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామన్నమాట. ఇక బాగా లాంగ్ అయితే చెయ్యము. అడిగినందుకు చెయ్యాలని అనుకుంటున్నాం దోస్తులు. అందుకే మన ఛానల్ నుండి ఇట్లాంటి సిరీస్ ని చాలా మంది ఇష్టపడతారు కాబట్టి మీకోసం అయితే మళ్ళీ అమ్మమ్మ ఇల్లు సీజన్ 2 అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. ఒక 2-3 ఎపిసోడ్స్ వచ్చినా కూడా మీకు సంబరం అవుతుంది కదా, ఇక మీకోసమే చేస్తున్నాం. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు, ఓకేనా? మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. రిమోట్ ఎక్కడ దాచిపెట్టినవే? చక్కగా రిమోట్ ఇస్తావా, లేకపోతే మమ్మీ తోటి చెప్పి నిన్ను కొట్టి పియ్యల్లా? అబ్బబ్బబ్బబ్బా, మళ్ళా లొల్లి స్టార్ట్ చేసిర్రా? అమ్మి చూడు మమ్మీ, రిమోట్ నువ్వు దాచిపెట్టినావా లేకపోతే చెల్లె దాచిపెట్టిందా? ఏమో నాని, నేను రిమోటే చూడలేదు. డాడీ ఎప్పుడు పోమ్మంటే అప్పుడు పోదాం. ఏమైంది రాని? ఇగో అమ్మమ్మల ఇంటికి పోదామని అంటుర్రండి. ఇక ఒక 4 రోజులు పోయి వస్తాం. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, నేను కూడా పోయి ఒక 4 days ఉండి వస్తా. సరేలే, ఇక మీ మమ్మీ మీకు స్కూల్ ఉన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి పోదు కదా. రేపు అందరూ పొద్దున బస్కి వెళ్ళండి. ఓ 4 రోజులు ఉన్నాక రండి, సరేనా? చెట్టు కింద ఆడుకోపోరు నాని. కొట్లాడకుర్రి నాని, ఓగలెనుకోగలు గుర్రి. బాబా, ఈ హాలిడేస్ వచ్చుడేమో గాని ఈ పిల్లలతోటి పెద్ద బాధ అవుతుంది. ఊకే కొట్లాడుతుర్రు. యా కొట్లాడరా? పిల్లలన్నాక కొట్లాడతారు బంగారం. అయితే పోతావా నువ్వు? మరి వాళ్ళను మీ తమ్ముడు నచ్చి తీసుకుపోమ్మను. నువ్వు ఉండరాదు, నేను ఇక్కడ ఒక్కొన్నుంటా. నాకు మళ్ళీ మీరు లేకపోతే మనసున పట్టది. అబ్బా, నేను ఎప్పుడన్నా పోయినా అండి? అమ్మోళ్ళ ఇంటికి పోక బాగా రోజులైతుంది. అమ్మ ఎప్పటి నుండో ఫోన్ చేస్తుంది. వెళ్ళి 4 రోజులు ఉండొస్తా. మరి నేను? మీరు కూడా రండి. ఇక నేను ఇప్పుడు రాను గాని మిమ్మల్ని దోలుకొచ్చేటప్పుడు వస్తలే. అన్నం పెట్టు. సరే పెడతారండి. అబ్బా, ఈ రూమ్లకు వచ్చి వంటే ఆ ప్రశాంతతే వేరు. బంటి, ఓర్ బంటా, ఏందే మాత? ఏం చేస్తానవురా? ఈ ఎండకు అటు ఇటు పోయి వస్తావు, సప్పుడేక సాపుకొని అంటానవు. మరి ఏం చేయాలే? తిరగకంటే ఇంటలేవు. తిరుగుతానేమో తిరుగుతున్నావు అంటావు, ఇట్లనే ఇప్పుడే అచ్చొరుగు తిని మళ్ళా పన్నవంటావు. ఏంటిదే నీ బాధ? ఆదరా, నా ఫోన్ పాడగా, నా ఫోన్ ఖరాబాయే. ఓసారి అక్కకు ఫోన్ చేయలేవురా? ఎప్పుడు అత్తదో అడుగుదాము. మొన్నడు సుంది రమ్మంటా, నా పిల్లలు నన్న పంపిమంటే సప్పుడు ఎత్తలేదు అక్క. అత్త
అత్తరు తీయే మెల్లగా అంగడి అబ్బో భలే ఉన్నవురు. పిల్లలత్తనే ఇల్లంతా సందడుంటది, మంచిగా అనిపిత్తది. నీకు సందడేనే అమ్మో. వాళ్ళత్తే మామ అటు మామ ఇటు మామ అది మామ ఇది నన్ను నెత్తి కొరిగిత్తరు. అయ్యో మేనమామవురా, మేనమామ మీద గాయంతుండదా ప్రీతి? ఏ ప్రీతెవరు? ప్రీతి అంటే ప్రేమరా పిచ్చోడా. ఒకసారి ఫోన్ చేసి ఈ అక్కకు నేను మాట్లాడతా. రామా శంకరా, ఇప్పుడు ఏ సీయకపోతే నా జుట్టు వీకుతావు నువ్వు, నా చెవుల్నే ఉర్రబడితివి గిల్లర. ఓ చేసిత్త పట్టు. హలో బుజ్జవ్వ. అమ్మా ఏం చేస్తున్నారే? ఏం లేదవ్వా, తిన్నాం కూసున్నాం. ఇక ఈ ఎండకు ఏం పని చేస్తాం? ఏం చేస్తాను బిడ్డ? మరి తమ్ముని ఫోన్ కన్నా ఫోన్ ఎత్తలేవు. ఇక చేద్దాం అని అనుకుంటున్నా, చేసుడే అయితలేదే అమ్మా. చింటయ్యా చిట్టమ్మ ఏం చేస్తుర్రు? ఏం లేదు, ఆగో బయట ఆడుతుర్రు. వాళ్ళతోటి గోస్ అయితన్నమ్మా. ఊకే కొట్లావుడే. పిల్లలన్నాక కొట్లాడరా బిడ్డ? బరాబరే కొట్లాడతారు గాని. ఎప్పుడొస్తావు బిడ్డ? అందరు వచ్చిర్రు, లత కూడా వచ్చింది. ఏంది ఇంకా శ్వేత రాలేదా అని అడుగుతుంది. వచ్చిందానే? సరే నేను రేపు వస్తున్నా. వస్తావా బిడ్డ? ఎట్లా మా తమ్ముడిని పంపల్లా? అయ్యో బస్సు లేదా? తమ్ముడు ఎందుకే? బస్ కత్తం. అన్నిటికీ నేనే పోవాలి దీనికి. ఏందట్నే వాడేందో ఒరుతాడు. వాడు తప్పరిస్తాడు బిడ్డ. వాని గురించి నీకు తెలియదా? నువ్వు కంప్లైంట్ చేయకే అక్కకు, అయితవాయే గాని. పిల్లలేరి ఓసారి అవ్వ పానం కొట్టుకుంటాంది. ఏడనే నీ పానం ఏడగొట్టుకునే మంచిగానే ఉన్నావు కదా. ఓ పోడా, పానం అంటే పిల్లలను చూడాలని అనిపిస్తాంద్రా. ఆహా గట్ల చెప్పు. అమ్మమ్మ, అబ్బ నా చింతయ్యలు ఏం చేస్తున్నారయ్యా? ఏం లేదే అమ్మమ్మ, ఇగో చెల్లె కొడుతుంది నన్ను. ఎందుకు కొట్లాడుతుర్రే? బాంచను మంచిగా ఆడుకోవాలి కదనే బంగారు కొండలు. నీకైతేరా బంటిగా? అమ్మమ్మ మేము రేపు వస్తున్నామే. ఓ నా బంగారు తండ్రి, వస్తున్నావానే నువ్వు? దాదా బాంచను మీ దోస్తులు వచ్చిర్రు. చింతయ్య ఎప్పుడు వస్తాడు అని అడుగుతుర్రు. ఇక చింతయ్య రేపు వస్తాడని చెప్పుతా. రారి బిడ్డ. అన్ని తెస్తాడు బాంచను. మీరు వచ్చినాక ముంజకాయలు, ఈత పండ్లు, మాడి పండ్లు అన్ని తీసుకొస్తాడవ్వా. అన్నం కొడుతున్నావా బిడ్డ? తాత అన్నాడు బిడ్డ ముంగట రూమ్ లా. ఎండకెడు పోతలేడు తాత. సరే చిట్టవ్వలు, రేపు రారి. మీకు ఏం చేయాలి వచ్చే వరకు? నేను అబ్బో నా చిట్టవ్వలో, చెయ్యాలంటల్లా బిడ్డ నీకు? చెయ్యాలందుకని వచ్చే వరకు జల్దీ రారి బాంచను. ఎండ బాగా కొడుతుంది. మామయ్య బల్ల మీద కూర్చొని నా మూతినే చూస్తాండు. మిట్రాం. ఈ అవ్వ నీ మూతి నేనెందుకు చూస్తాననే? ఫోన్ ఇయ్యి జల్దీ, మాట్లాడింది చాలు గాని. అయ్యో నీ గాంకున్నది బంగారి ఫోను. ఆగరాగరా మాట్లాడేదాకా. అని ఎవరన్నా ఫోన్ చేస్తున్నారట్నా అమ్మ? ఏమో బిడ్డ, ఫోన్ ఇయ్యి అంటుండు. వానికి ఏం పడిపోతుందో మరి. ఆయనకి అన్ని పడిపోతాయి. సరే తీయవ్వ, రేపు పొద్దుగాల మరి మెల్లగా రారి. జరా పైలం బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పైలం బిడ్డు. సరేనే అమ్మా. పిల్లలు గాయల పడగొడతారు. జరా మెల్లగెక్కి ఉర్రి. అల్లుడిని ఎక్కిమను. వీడికి వచ్చే వరకు బాపు బస్ కాడ ఉంటాడు గాని. అయ్యో ఇక అది పోరాయే, చిన్న పోరా, దానికి తెలియదా? నీకు నేను చెప్తే ఏమైతాంద్రా? ఏమో ఈయన కూర్చొని సప్పరిస్తావు. చి సరే తీయమ్మ ఉండే. ఆయనకి ఎవరన్నా లవర్ ఫోన్ చేస్తాంది కావచ్చు. ఏమో మరి ఏ లవర్ ఫోన్ చేస్తాందో. ఉండు బిడ్డ ఉండు. సరే. పిల్లలనైతే ఎండకు తిరగనీయకవ్వా. తిరుగుతలేరే? ఇంకేమన్నా ఉంటే చెప్పే, ఇక చెప్పు. నేను ఆడ వంట సపరేకియ్య. అదే బిడ్డ, ఎండకు తిప్పనీయకు. రేపు పొద్దుగాలనైతే మెల్లగా రారి. ఇది 5వ చెప్పుడు. సరే తీయవ్వ ఉండు. సరే అమ్మా ఉండు. ఏమైతాంద్రా నీకు? ఏం పడిపోతాంద్రా? ఫోను ఇయ్యి అనబడితివి. గంట ముచ్చట పెడతారా అనే 2 ముచ్చట్లు మాట్లాడాలి, సప్పుడేకు ఉండాలి. తలకాయ ఖరాబ్ అవుతుంది. రాను తలకాయ పని చేయది. నువ్వు గంట మూతి కడ పెడితే ఏం లేదు గాని, ఇక నేను మాట్లాడితేనే నీకు తలకాయ పని చేయది. ఇప్పటికే సగం తలకాయ పని చేస్తలేదు. నన్ను ఒర్రిచ్చి చంపుతాను. పో అటువో జరసేపు. నేను వంట ఇక రేపడుతుంది. వాళ్ళు నన్ను వండనియరు, తిననియరు. నీకు రందే అవుతుంది కావచ్చు. పో చెట్టు కింద కూసోపో. పండు ఈ అవ్వ నా తలకాయ తింటారు. రేపడుతుంది నా మొత్తం ఉన్న తలకాయ మొత్తం ఖాళీ చేస్తారు వీళ్ళు పిల్లలత్తే. ఏమైందిరా లడ్డు? బిడ్డతోట ఇప్పటిదాకా మాట్లాడింది. అవునయ్యా, బిడ్డతోటే. ఏమన్నది? ఎప్పుడు వస్తుందట?
మాట్లాడనిత్తలేడు. నా ఫోన్లకెయ్యి చేద్దాం కదా. నీ ఫోను తా అంటే తందాన అంటది, తందాన అంటే తానంటది. ఓటిన పడుతుంది, ఓటిన పడది. ఈ అల్ల మొత్తుకునే బదులు ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఆయే. ఆ స్మార్ట్ ఫోన్ లో మొత్తుకున్నది నయం కదా. ఆ ఫోన్ అన్న చేయించుకోవత్తలేకపాయే నీకు. అయ్యో మా వేయించుకుంటా తీయలేవు, నాకు మా అయిన పడుతుంది. దానికి నీకు ఎన్ని జన్మల అనుబంధం ఉన్నదో దాన్ని నువ్వు ఇష్టపెడతలేకపోతివి, నిన్ను అది ఇష్టపెడతలేకపాయే. బర్రు బర్రు అనుకుంటా సప్పుడత్తది. ఒక ఫోన్ చేయించుకోవడానికి ధైర్యం వత్తలేకపాయే. బంటి గారికి చెప్తానే ఉన్నా అటు పోతే చేయించుకరారా అంటే వాడు సప్పుడేక తినబట్టే పండబట్టే తిరగబట్టి. ఎండకు ఆడిపోతాడా తీయలేవు. పండుకో పండుకో, మీకేందయ్యా మా రాజులు తింటారు పంటారు. నాది ఎక్కడ పని అక్కడనే ఉన్నది. జరసేపట్ల వయ్యత్త నిమ్మలం అవుతుంది చెట్టు కింద కూర్చుంటే. నీకు ముచ్చట్లు కావాలి అయితే పిల్లలు ఏమంటారు? చిట్టవ్వంటాంది అమ్మమ్మ చీయకూరండే అంటాంది. రేపు పొద్దుగాలింత చికెన్ పట్టుకరావో కిలరంతా. అందరం తింటాం కదా, లచ్చ వరకు అంటి పెడితే తింటారు. ఆ సరే సరే. ఎండకి ఏమిటికి జరసేపు బండక. పండు పండు, నాకు నిద్ర వస్తలేదు. దీనికి నోటికి రికా ఉండదు, కాళ్ళకు రికా ఉండదు. ఎలా కొడతావా కాయలు కొట్టవా? అరే కొట్టేదాకా ఆగుతాన్నవా లేదా? నాకేమన్నా బగ్గ బలం ఉన్నా అదే కొడతాన్నా. అవన్నీ బిడ్డనే కొట్టే. ఇక నువ్వు ఒక్కటి పెట్టుకొని మిడిగుడ్లు పెట్టుకొని చూడబడుతుంది మీదికి. ఇప్పుడే తింటున్నావా ఏంది పచ్చడా? ఆ ఎల్లగానే కొడతా. చేతి మీద పడ్డదనుకో కత్తి, ఇక చచ్చిపోవుడే. చేతు పట్టుకోమంటది. నీదేం పోతాంది? కూసోని 100 చెప్తావు. ఏందే అమ్మా? ఏం లేదు బిడ్డ, టకటక కొట్టుమంటే కొడతలేడు. అందుకే నేను కొడతా అన్ననే బాపు. ఏ నీకు రెక్కలు నొయ్యా బిడ్డ, ఆ ప్లేట్ నిండా అన్ని నువ్వే కొడుతుంది. ఏ బాపుకు ఏం సాతనైతదే అమ్మా? పాపం రెక్కలన్నీ దగ్గర పడ్డాయి. నన్ను చూస్తే నీకు పాపం అనిపిస్తుంది కాని బిడ్డ, మీ అవ్వకైతే గింత పాపం అనిపించదు. కొట్టు 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 కొట్టు, ఆ మామిడికాయ కొట్టు, పచ్చడి వేసుకుందాము. అమ్మా భలే వాడతావేమి పాటలు. పని లేనోడు పాటలు పాడకపోతే ఏం చేస్తాడు? పిల్లగాడేటివేంటి బిడ్డ? అవో చెట్టు కింద దోస్తులతోటి ఆడుతుండు. ఏం చేస్తుర్రు? బయట కనబడతలేరు. రా దోర్సాని రా. ఇక నువ్వు ఒక్కదానివే తక్కువైనవు. చూసావా మల్లయ్య బాబు ఎట్లా అంటాడు? అట్టనే అంటాడు అత్తమ్మ. శ్వేత ఎప్పుడు వత్తదట ఏంది? రేపు వత్తదిరా లత. అమ్మను రమ్మను, దాన్ని ఉడకనైతే బాగా రోజులైతుంది. ఇద్దరు కలిసి చిన్నప్పుడు ఆట ఆడుకున్నోళ్ళాయే. ఏమైంది మల్లక్క? మాడికాయ తొక్కు తొందరనే ముందుగానే పెడుతున్నావు. బిడ్డ పోంగా తీసుకపోతుందట్నే నర్సి. ఇక పెట్టుంచితే ఆమెకింత అవుతుంది, మాకింత అవుతుంది. కూసోలేవే నిలుసున్నావు? నేనే నట్టుగానే వచ్చిన మల్లక్క. ఏం చేస్తుర్రో చూసిపోదామని వచ్చిన. ఇక ఇవరిదాకా నా బిడ్డతోటి మాట్లాడినా ఇక రేపు వత్తది. ఇక మా ఇంట్లో కూడా పిల్లల సందడి జోరుంటది. ఓ నా మనవడైతే పొద్దడుసుంది కలవరిచ్చుడే. ఏమైనా అమ్మమ్మ చింటత్తడంటివి ఇంకా అత్తలేడని. అమ్మే వాటర్ అవుతుందే, దూపైతుంది బాగా. అదు రారా అక్కడికే తీసుకొచ్చి అల్లా నీ ఆట సల్లగుండా. దూపైతుందా నాయన? కుండల చల్లటి నీళ్లున్నాయి, ముంచుకొని తాగుపో. ఈ అబ్బాయి ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండది ఏముండది. ఓ పిల్లగా నీకు ఫ్రిడ్జ్ కావాలా? ఓ అమ్మమ్మ చింట ఎప్పుడు వస్తాడు? చింటయ్య రేపు వస్తాడు. ఇక జోర్దార్ ఆట మీది. రేపు వస్తుండా? మంచిగా మేము అటు ఇటు తిరుగుతాం, పయ్యలతో ఆడుకుంటాం, పొట్టు పొట్టు పనులు చేసుకుంటాం. మీకు అదే ఆట. దాయనాయన దా నీళ్లు తాగుపో బిడ్డ. దూప బాగా అవుతుంది కావచ్చు ఎండకు. అరేనే ఓ తాత, ఏందో మామిడికాయలు కొడుతున్నావా? వచ్చి కొట్టరాదు. కొడతా కొడతా, నువ్వు జరుగు తాత. అబ్బో అద్దే నాయన, మీ తాతకేడ పని లేదు. తాతకేమన్నా పనా పాట? ఆయన ఏళ్ళ మీద కొట్టుకుంటావు బిడ్డు. దా దా నువ్వైతే నీళ్ళగా ఆడుకోపో. సరేనే. పిల్లగానికి కొట్టత్తదని దా కొడదు అని అంటున్నావా? నువ్వులే బాపు నువ్వులే, నీకు సాతనైతే లేదు అవి కొట్టడానికి. కానీ నేను కొడతలే. రావ్వ బాంచను, చేతు నొత్తంది. అయ్యో ఏ పాటికాయలు కొడుతువని? ఇక నువ్వు ఒర్రకే నీ బాంచను, నీ నోరుకే భయపడుడైతాంది. ఏ మనకు తీయే. అరే అంత పని దొంగతనం బిడ్డ, ఒక్క పని చేసి అదిగాడు. ఇతవైతే సాతనైనప్పుడు వేయలేదా? ఇప్పుడు సాతన కాకుండా అయిపోయిండు. అవరాలా తవ్వా, మీ భర్త మంచిగా ఉన్నాడారా? మంచిగున్నాడు అత్తమ్మా. ఎప్పుడు రానే రాడు. ఆయనకెప్పుడు పనే ఉంటది. వస్తాడు, ఎల్లుండి వస్తాడట. ఒక రోజు ఉండి నన్ను తీసుకొని పోతాడు. నా కొడుకు ఇక్కడనే ఉంటాడు. నువ్వు వారం రోజులు ఉంటే ఏమైతుందవ్వా? ఆయనకు అక్కడ కష్టం కదా అత్తమ్మ, ఆఫీస్కి పోతాడు కదా. అయితే
అయితే మల్లక్క పచ్చడి పెట్టు, ఇక నేను పోతున్నా. కూసోయా అంటే ఉరుకులాడబడితివేమే. ఇక పోతా, మీ పని మీరు కానియుర్రి. బాపు నేను కొడతా. అవ్వదా బిడ్డు ఉంటే గట్ల అయ్యల మీద పానాలు ఎల్లగొట్టుకుంటారు, అదే కొడుకులో సావంగా చూస్తారు. ఓ మళ్ళీ మనకు కొడుకులు లేందే నయమైంది, ఒక్క బిడ్డ బంగారం అసొంటి బిడ్డ. ఇక నీ అందానికి కొడుకుగానే అందం ఉన్నదా తీ అప్పుడు. ఓ మరి నీ అందమేడవాయే. మీరు కొట్లాడకు రాగుర్రే. కొట్టు బిడ్డ ఆయన్ని కొట్టు, ఇక పచ్చడి పెడితే ఓ పని అయిపోతుంది. నువ్వింత తీసుకపోదువు మాకింత ఉంటది. సరేనే. ఏయ్ బాలు మల్లగా ఎయిరా, నువ్వు గిటేయల్లా గటెత్తాను, అది కొట్టనే అత్తలేదు. మంచిగా నువ్వు మంచి కొట్టురా, నువ్వు వెయ్యిరా వారి. అబ్బా ఇల్లు మీద పడ్డది కాదురా బాలు, ఇప్పుడు దీపోరా. ఎట్లా తీస్తావు దీపో. వేసినావా నేనేసిండ్రా, తీయరా బాలు. అరే నువ్వు దిద్దురారా, నాకు అందుతుందా? నేను పొట్టిగున్నా నీకన్నా. ఈ పోసి దిట్టి పాడైతుందిరా, మళ్ళా పెంకల వల కొడుతుర్రా అని ఈ బాల ఎట్లా రావాలి? అందిందిరా ఇటు అనరా. అరే ఎవడుర్రా? కర్రోడా. ఏంటి కర్రోడా అంటున్నావు? మాటలు జాగ్రత్త. గాడిదే ఉన్నావు, గీ ఎండకు ఏం బాటు బాల ఆడతావు? ఏమున్నా నా ఇంటి ముంగట్నే దొరుకుతుందా మీకు జాగా? కయ్యర ఒర్రి పాడైతారు, గింత నిద్ర పట్టి పాడైతలేదు. నువ్వు వండుకో, మేము అద్దంటన్నామా? అరే నా ఇంటి ముంగట్నే ఒర్ర పడితిరి, అయినా మీరేమైనా చిన్న పోరగల్లారా ఆడుకోవడానికి? చిన్న పోరగల్ల అయితేనే ఆడుకుంటారా భారీగా? ఏందో కాయకి మోకపోడా ఏ ఉన్న ఇల్లు మీద బాల్ వేసుకుంటా నా పెంకలన్నీ బలగ కొడతావు. ఆ బాలు బ్యాట్ అందుకొని చంపుతాం మళ్ళా. కోసా మాటలు మర్యాదలా అని లేకపోయింది అనుకో, చూడు మా తాతకి చెప్తా. చెప్పుకో, మీ తాతేవాడు తాత. మీ తాతకు భయపడా, మీ ముత్తాతకు భయపడపో. ఈ లగ్గం చేపిస్తావు, ఆ లగ్గమే చేపిస్తావా? రగ్గింత అంత లేవు, ఏది చేపియ్యి. పారా మనం గడ ఆడుకుందాం గ్రౌండ్ లా. ఎండ కొడుతుందని ఆడుకుంటే బాగా ఎత్తాంది, మళ్ళొచ్చి రేపు ఇన్ని ఆడతా. బండకే చూతుకుతా బాటును బాలును. ఊకే కర్రోడు అంటాంది, ఈ మంత ఎర్ర ఉన్నట్టు. ఎందుకోసక్క పొరగాళ్ళు పండనిత్తలేరు, కూసుండనిత్తలేరు. పండుకో కూసో, మేము అద్దంటామా? అడుర్రి మళ్ళా నా ఇంటి ముంగడికేయి. కాకుల తీరొరుతారు, ఆ కాకి మొక్క పొడైతే అచ్చం కాకే. నా ఇల్లు మీద వాడెత్తుర్రు బాలు, పెంకల వల కొడుతుర్రు. అయితే ఎండాకాలం వీళ్ళ చెట్లున్నాయని నీడకు ఆడుకుంటా అని ఆడుకుంటారు కావచ్చు, తీయలేవు. అయితవాయే గాని ఊకే ఒర్రుడు ఎందుకే, పిచ్చిలేత్తది. పోయి అత్తన్నావు కదా. మల్లక్కల ఇంటికి పోయిన పోసక్క పచ్చడ పెడతాంది, పచ్చడ మామిడికాయలు పోతుర్రు. అబ్బో జల్దే పెడుతుందేమే. ఇక బిడ్డ పోతుందట, బిడ్డ కింద పంపిస్తా అని పెడుతుంది. ఈ బిడ్డ ఎప్పుడు వత్తదే? ఎండాకాలం అంతా సగం మడిచిపాయే. రేపు అత్తాంది పోసక్క. రేపు అత్తాందా? ఇక నువ్వు కూడా బిజీ అవుతావు. బిజీ ఎందుకైతా? చెట్టు కిందికి రావే కూర్చోవడానికి. కూర్చున్నాం గాని. సరే తీయి, పండుకోపో. పోరడు తాతకి చెప్తారట, తాతకి చెప్తే వల్ల నేను భయపడేదాన్నా ఏంది? అల్ల తాతనే నాకు భయపడతాడు. తాత ఇప్పుడు నువ్వు ఈమెను అడిగినోనివే కావాలి, లేకపోతే నీ మీసాలు కొరిగిస్తా. అరే ఏంద్రా, ఏం అడగాలి? నన్ను కర్రోడా అంటాంది తాత. అరే అడుగుతాపా. ఓ పోసావా, మా తాతను దోలుకొచ్చిన నీ సంగతి చెప్తారా? ఏమైందిరా ఏమల్లు? ఏమైంది పోసావా? మా మనవన్నేమో అంటున్నావట. అరే తిట్టినట్టు కొట్టినట్టు మాట్లాడంటే అని సప్పరించుకుంటా మాట్లాడతావు తాత. ఇక మీ మనవడు ఊకే నా ఇంటి మీద బాలెత్తాండు, బ్యాట్ బట్టి కొడతాండు, ఆడ చూడు పెంకలు పలుగుతాన్నాయి. అయితే పిల్లగాడు కదా తెలియదు, జరా మెల్లగా చెప్పాలి. వార్నింగ్ ఏమని దోలుకత్తే ఆ పోసికి లైన్ కొడతాండా ఏంది మా తాత? మంచిగా చెప్పిరా, నేనేమనలే. కర్రోడా అంటే కదా మరి, కర్రగున్నోని కర్రోడా అనకపోతే తెల్లోడా అంటారా? చూడే తాత, నీ అవ్వ నవ్వుతానవేందే? నేను ఇక్కడికి నిన్ను బెదిరియమని దోలుకత్తే అగ్గ బెదిరిస్తా నువ్వు, ఆమె ఇంకోసారి నిన్ను అనదిగా నువ్వు బెదిరిచ్చే ఇంటికి రా. అత్తపో. ఏమైంది పోసావా? గట్లనట అనకు. ఇట్టురా ముసలోడా అంటే ముసల్దానికి లైటింగ్ కొడతాండు, ఈ అనిగిలిచ్చుకుంటా. నీ అవ్వ మనవనికి ఎప్పుకోనా ఇంటి ముంగట ఆడకమని పంటే వండనిత్తలేరు, పోరగాళ్ళు షవుల గీయి గీ అని ఉడతారు. అయితే అట్లా ఊకే అనకు, ఊకే నన్ను పట్టుకత్తాండు నీ దగ్గరికి.
సాల్తి ఓ నువ్వు నన్ను అడుగుతా నచ్చినవా? ఏదో పోరని బాధకు వచ్చినా. ఓ తాత నిన్ను బెదిరియమంటే మొత్తం మూతి దాపి ముచ్చట పెడతామేమే. సంథింగ్ కపులింగ్ హోగయా? పారా బెదిరించిన గాని. అబ్బో పూసి మీద మా తాత కన్నేసిండు గాని నాకెరికే. అవ్వా మల్లత్త పో పో. రేపుకి వాళ్ళకు పిల్లలు ఉంటారయ్యా, అందరం మంచాలు బయటేసుకొని పండుకుందాం. పండుకుందమే. పిల్లలకు బయట వండుడు అంటేనే ఇష్టమాయే. ఒక్క మంచం నవ్వారంతా లొడలొడ అయింది, గట్టిగా ఇగ్గాలే. రేపు పొద్దుగాల ఇగ్గు చింతయ్యకు బయట వండుకుండంటేనే ఇష్టం. ఇక మనం రోజు వంటలేమా తీయలేవు. గదే గదే గాని పిల్లలుంటే సందడి అనిపిత్తదయ్యా. ఎప్పుడు గీ టైం కావాలి, ఏం కథ, ఎప్పుడు తెల్లారాలి, నా పిల్లలు ఎప్పుడు కనబడాలి. ఇక రారాతి ఎంతసేపు తెల్లారుతుంది గాని. పొద్దుగాలనే నువ్వు ఎటు పోతావు? ఫస్ట్ చికెన్ తెచ్చి నాకు. బంటిగాడు ఎడిపోతాడు. వాడు ఎటు పోతాడో వాంది నమ్మకం పెట్టుకుంటే కథమే. అర్రేకు నీళ్లు పెట్టరానంటే ఓ నీళ్లు పెడతలేడు, దానికి ఏది పెడతలేడు. నేను పోతలేనా చూస్తలేనా? ఇంటెనక చెట్టు కింద కట్టేసి ఇప్పుడు తెచ్చి. మంచి పని చేసినావు. ఇది పోయినవురా? నేనేడ పోయిన్నే గాడ కూసోని అత్తానా. తిన్నరా? మేము మా తిన్నాం. అలా ఇంత పప్పు ఉన్నది, ఇంత మామిడికాయ వక్కగా మల్లక్కేసిచ్చింది, అది ఇంతేసుకొని తిను. నువ్వెప్పుడు పెడతావే? అక్క వచ్చినాక పెడతారా? అన్ని అక్క వచ్చినాక పిల్లలు వచ్చినాకనే పెడతానంటావు, చేస్తానంటావు. నేను ఒక్కటి అడిగినా నా గురించి అయితే చెయ్యవే నువ్వు. అయ్యో నువ్వు తింటలేవా? రోజు వెళ్తే ఉంటానవా? నేను మొన్న బేస్తారని రోజు చికెన్ దే అమ్మ అంటే ఏమన్నావు? ఎప్పుడు నీసు తినే బతుకుతావా అని అంటివి. ఇక ఇప్పుడు రేపు వాళ్ళు అత్తురని తెప్పిస్తావు, నాకు ఎరకే. వాళ్ళు రాక రాక అత్తరు కొడుక ఎప్పుడో ఒకసారి అత్తరు సెలవులు ఇచ్చినప్పుడు నువ్వంటే ఇంట్లోనే ఉండబడితివి, నీకు ఎప్పుడంటే అప్పుడు తిననే పడితివి. అక్క పిల్లలు వచ్చినప్పుడు మంచిగా తినబెట్టాలి, వాళ్ళతో సంతోషంగా ఉండాలిరా. రేపు నీ పెళ్ళం వచ్చినాక రానియగ్గాని. నేనెందుకు రానియనే, నువ్వు భలే ఉన్నావు. నీ అవ్వ ఇంట్లో ఉడకపోతలు ఏమంటావు? వీడు మంచం వేసుకొని పండురా. నేను బండ బయట. నేను ఫోన్ ఒత్తుతే ఊక మీరు తిడతారు, అప్పుడైతే అంది పండురా అని. అదే ఇంట్లో కూలర్ వేసుకొని అంటే మజానే వేరుంటదే నరసవ్వా. ఆగ చూడు ఈయన మోరదోపు మాటలు. పో పో ఒకసారి ఫోన్ ఇస్తావా అక్కకి చేద్దాం. నేను ఇయ్య బాప దాంట్లోకే ఇయ్యి. ఒక్క నిమిషం మాట్లాడతా అని అచ్చం ఒక గంట మాట్లాడతావు నువ్వు. అప్పుడే మాట్లాడినావు కదా, నేను మళ్ళీ ఏం మాట్లాడతావు? ఏ కాదు పిల్లలు అన్నరా, మరి రేపు పొద్దున మెల్లగా రారని చెప్దామని. అరే రామశంకర ఎన్నిసార్లు చెప్తావే? నీ అవ్వ 10 సార్లు చెప్పినావు అప్పుడే, ఇంకా మళ్ళీ చెప్తావా? పో పండుకో, నీతో ఎవడో రాలి. అయితే ఇక మంచాలు తెద్దాంపా, పందాం. పడుకుందాం. మరి మెల్లగా పోయిరార్రి, బస్సు ఎక్కిత్తా గాని. చింటూ బాగా అల్లరి ఏయకు, సరేనా? ఎండకు తిరగకుర్రి. నువ్వు వస్తా ఇంకొక 4-5 డేస్ అయినాక, సరేనా? సరే తీరా బంగారు తల్లి, ఉందు తీయి. మరి పార్రి, బస్సు టైం అవుతుంది, ఎక్కిత్తా. సరే జల్ది రండి. జాగ్రత్త దిగేటప్పుడు. నేను ఎక్కేటప్పుడు ఎక్కిస్తున్నా గాని దిగేటప్పుడు పిల్లలతోటి జాగ్రత్త, అంతా అంగడంగడి ఎత్తారు. సరే అండి. అలా వంకాయ కూర అండినా, టమాటా పచ్చడి వేసినా, సరేనా? టమాటా పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టండి నైట్. ఇక రోజుని తీసుకొని తినండి వేడన్నం పెట్టుకొని. తింటా తీ, నా గురించి నీకు టెన్షన్ ఎందుకు, నేను బయట అయినా తింటా గాని. సరే అత్తది బిడ్డ. బస్సుకో టైం ఉండదు, పాడుండదు, కరెక్ట్ టైం కు రానే రాదు. అత్తది నాని. హలో నానిగా, ఏడుదాకా వచ్చినావు బిడ్డ? అయ్యో ఇప్పుడే కొత్తపల్లి దాటినా. సరే బిడ్డ, జరా పైన పిల్లలు అటు ఇటు తొంగి చూస్తారు బస్సులకి. సేమ్ అవ్వ అయ్యా ఇద్దరు సేమ్. బిడ్డకు జాగ్రత్తలు చెప్పుట్లా. సరేనే, దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తారా? అత్త బిడ్డ ముందుగానే వచ్చి ఉంటా గాని. సరే. ఏడుదాకా వచ్చిందట్నే. కొత్త పెళ్లి దాటిందట గాని. ఈ అవ్వ గుమ గుమ వాసన వస్తుంది. అమ్మా చికెన్ ఫ్రైయా, చికెన్ పులుసా? ఏదో పులుసో గిలుసో అంటున్నా గాని అక్క దగ్గర దాకా రావచ్చురా, పోయి బస్ స్టాండ్ లా ఉండిపో. నీ అవ్వ అది ఇప్పుడే కొత్త పెళ్లి దాటిందట్నే. అది వచ్చే వరకు బాబు పోతాడుతి, పోవా? ఇద్దరం పోతంతి. అది మొత్తం పెద్ద మూట పట్టుకొని వస్తుందానే, పోయి ఎదురుగరడానికి 2 పల్లాలి బాబు నేను ఇద్దరం డొండక 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 డొండ అని కొట్టుకుంటా పోతాం. అక్కని ఎదురుకొస్తాం. గిందుకే ఉన్నావు కొడుక నువ్వు. పోలేవు, ఇడ కూసుండి ఏం చూస్తావు? అదే కూసుండు, బస్ స్టాండ్ లో కూసోపో. పోతనే కొత్త పెళ్లి దాటిందట, ఇంకా అర్ధగంట అవుతుంది. నువ్వు అంతోటి ఇంతోటి ముచ్చట
జర పోయే ఇది బతకనియది పోయేదాకా. సరే సరే పోతుంది తోలుకొని అత్తా పోతానా. పో పో జల్ది పో, పిల్లలు ఆగమాగం దిగుతారు పడతారు మళ్ళా బస్సు దిగేటప్పుడు పో. సరే అమ్మ చికెన్ అయిందా అనే తింటా. నీకు పెడతా ఖచ్చితంగానే తిందాం ఆగు. ఇంతకు ముందే అది వేసుకొని తింటివి పచ్చడా, ఇంకా మళ్ళీ ఇప్పుడే ఆకలి అవుతున్నదా? ఏ కమ్మ గుమ్మగుమ్మలాడుతాందే. అక్క రావాలి పిల్లలు రావాలి తినాలి. అరే ఇది గిట్ల తయారైంది ఏంది? నువ్వు అంట అక్క అంటది ఆ అంట అక్క అంటది. ఇంకా అత్తలేరు, బస్సు దిగిర్రా లేదా? బంటులు ఓ బంటులు, ఏందే ఏమైంది గంతగానం మొత్తుకోబడుతుంది? అక్కకోసారి ఫోన్ చేయి బిడ్డ దిగిందో. నీ అవ్వ దిగుతే ఇంటికి రాకపోతే అట్నుండి అటే పోతుందానే? బాపు ఓనే పోయే ఆగరాదు. అరే ఫోన్లు ఏమన్నా బ్యాలెన్స్ వస్తున్నాయిరా, చెయ్యలేవు. ఈ నీ అవ్వ అత్తరు కావచ్చు చూడే. ఫోన్ కట్ట ఉన్నది, ఏది బిడ్డ అత్తలేదు ఇంకా. ఏమైంది నర్సవ్వ ఆడికి ఇడికి తిరుగుతాను? ఏయ్యలా నా బిడ్డ అత్తుందే. అయితే నరసన్న పోయిండు ఎదురుంగా గాని ఇంకా అత్తలేరేందని చూస్తానా. ఆహా బిడ్డ వస్తుందా అందుకే సంబరం కొద్దున్నావు. ఇక బిడ్డ అత్తే సంబరమే కాదే. సరే సరే పోతాన్నమేమే. ఎట్లేదు అట్టిగానే ఇటు వెళ్ళినా. ఇడే ఉన్న పోసి చుట్టూ తిరుగుతాడు. అబ్బ నా చింతయ్యలో పెద్ద పెరిగిండే చిట్టవ్వరు, ఇక రారా వాంచరు. నా బంగారు తల్లి పెద్ద పెరిగిందిరో. ఇప్పుడే అత్తురు రానే అక్క. ఇప్పుడేరా. ఏం చిట్టమ్మ అంత బాగేనా? ఏం చింటయ్యలు మొత్తం కొయ్య కొయ్య పెరుగుతాన్నావు కదా. నువ్వు పెరుగుతలేవా మామయ్య? ఓ నా బిడ్డ అంత బక్కబడ్డది, ఏమైంది బిడ్డ అన్నం తింటలేవా? ఇక ఇళ్ళతోటి పనే అవుతుంది కదనే, అన్నం నేనెందుకు తింటలేను గాని. ఇక బయట కూసుండే పెట్టేటట్టు ఉంది అక్క మీకు అన్నం. అమ్మ ఇంట్లోకి రానిస్తావా లేదా? రారి బిడ్డ రారి, ఇంట్లోకి రారి. బంగారు తండ్రి చింతయ్యా, అయ్యప్ప ఇంట్లోకి పోదాంపా. తీయకూర అండిన పూరీలు వేసిన బగారన్నం చేసిన బంగారు తల్లి నువ్వు వస్తానవని తీసుకొస్తాడు బిడ్డ. మీరైతే ఇంట్లోకి వారి. సంబరం చూడు మా నర్సవ్వది ఎగురుతాందిగా. నేను అత్తే సంబరం కదా మరి. బరాబరే గాని పార్రి ఇంట్లోకి వారి. యా దోస్తులు చూసిర్రా, అమ్మమ్మ ఇల్లు పార్ట్ 1 అన్నమాట. మరి మీకు ఎట్లా అనిపించింది? పార్ట్ 2 కూడా కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి 2000 లైక్స్ పైన ఉండాలన్నమాట. రోజు పెడతామని కాదు, ఒక రోజు తప్పించి ఒక రోజైనా పెట్టచ్చు, ఇక డే బై డే అన్న పెట్టచ్చు, లేకపోతే మాకు టైం ని బట్టి పెడతామన్నమాట. సో పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. మరి ఇక వాళ్ళు వచ్చారు కదా, తర్వాత ఎట్లుంటది ఏం కథ అనేది అయితే చూపిస్తాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.